భారతదేశానికి బౌద్ధం ఎంత నష్టం కలగజేసిందంటే దాని క్షాత్రధర్మాన్ని, ప్రజల యొక్క క్షాత్రము, రాజు యొక్క క్షాత్రధర్మాన్ని వదిలేసి శాంతి అనే కారణం చేత ఇస్లాంతో తొందరగా ఆ ప్రాంతాల్లో అంతా కూడా చొచ్చుకురావడం జరిగింది. ఎక్కడైతే బౌద్ధం ఉందో అక్కడంతా ఇస్లామిక్ దేశాలు ఏర్పడినాయి. దానికి ప్రబల ఉదాహరణ ఆఫ్ఘనిస్తాన్. ఆ స్థాన్ దేశాలు ఆఫ్ఘనిస్తాన్ దాన్ని ఏమంటారంటే కాందహార్ అంటారు, గాంధార దేశం అంటారు. ఆ దేశంలో బమియన్ బుద్ధ విగ్రహాలు 2001లో వాటి పెద్ద ప్రపంచంలో అతిపెద్ద బుద్ధ విగ్రహాలను పగలగొట్టడం జరిగింది. ఎందుకు? విగ్రహారాధన పనికిరాదని చేసింది. ఇది ప్రబల ఉదాహరణ. తర్వాత బంగ్లాదేశ్ని ఏమంటారంటే పశ్చిమ బెంగాల్, తూర్పు బెంగాల్ అంటారు. ఈ తూర్పు బెంగాల్లో బౌద్ధం ఉన్న కారణం చేత బక్తియార్ ఖిల్జీ యొక్క దండయాత్రలతో అది పూర్తిగా ఇస్లామిక్ దేశంగా మారిపోయింది. తర్వాత పశ్చిమ బెంగాల్ వచ్చి ఈరోజు హిందూ ప్రాంతంగానే అది స్థిరంగా ఉంది. ఇంక వెళ్తే పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, కజకిస్తాన్, తుర్క్మిస్తాన్, ఇట్లా స్థాన్ దేశాలన్నీ కూడా, రష్యాలో డగిస్తాను, టర్కీలో ఉండేటువంటి ప్రాంతాలు అన్నీ కూడా పూర్తి ఇస్లాం దేశాలుగా మారిపోయినాయి.